ఇరాన్‌కు మంచి రోజులు రాబోతున్నాయేమో అనే ఒక వార్త ఇది. ఏంటంటే ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాదిగా పేరొందినటువంటి మసౌద్ పెజెష్కియాన్ గెలుపొందడం జరిగింది. ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి సయీద్ జలీలీని ఈయన ఓడించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడం జరిగింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఈ మధ్యనే ఇబ్రహీం రైజీ చనిపోవడం జరిగింది. సో దాంతో ఇరాన్ కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగాయి. జూన్ 28న జరిగాయి ఈ ఎన్నికలు. పెజెష్కియాన్, జలీలీ వీరిద్దరికీ కావాల్సినటువంటి ఈ 50% మెజారిటీ అనేది ఎవరికీ దక్కలేదు. మరొకసారి గడిచిన శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. మొత్తంగా 30 మిలియన్ల మంది 3 కోట్ల మంది ఓట్లు వేస్తే పెజెష్కియాన్కు 1.63 కోట్ల ఓట్లు పడ్డాయి. 1.35 కోట్ల ఓట్లు జలీలీకి అనుకూలంగా వేశారు. గాజా యుద్ధంపై ప్రాంతీయ ఉద్రిక్తతలు, పాశ్చాత్య దేశాలపై ఆంక్షలతో ఇరాన్ ప్రస్తుతానికి ఆర్థిక కష్టాల్లో ఉంది. ఇకపోతే అణు ఒప్పందాన్ని ప్రధానంగా పునరుద్ధరించడానికి పాశ్చాత్య దేశాలతో నిర్మాణాత్మక సంబంధాల కోసం పెజెష్కియాన్ ఈ సందర్భంగా పిలుపునివ్వడం అనేది గమనార్హం. అలాగే కొన్ని ఆంక్షలు, ముఖ్యంగా ఉమెన్ పట్ల ఆ దేశంలో ఉన్నటువంటి ఆంక్షల గురించి మనం పలు కథనాల్లో చూసాం. డ్రెస్ కోడ్ విషయంలో కానీ, ఈ పోలీసింగ్ కేంద్రంగా కానీ చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి. వాటన్నింటినీ వ్యతిరేకించి కొన్ని రకాల ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా పెజెష్కియాన్కి పేరుంది. సో ఈ సందర్భంగా ఆయనే అధ్యక్షుడు అవడంతో చాలామంది స్త్రీలైతే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు అన్ని విధాలుగా స్వాతంత్ర్యం సిద్ధిస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ కఠిన కాలంలో ఇరాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి పెజెష్కియాన్ ఏ విధంగా దౌత్యపరంగా కావచ్చు లేదా దేశీయంగా కావచ్చు ముందుకు వెళ్తారనేది వేచి చూడాల్సిన అంశం.